కలిగిన భక్తి. చెప్పండి, ఎవరికి కలిగిన భక్తి? ప్రభు అయిన యేసయ్య ఈ భూమి మీద ఒక మాట అంటూ ఉన్నారు. ఏమనంటే, పరిసయ్యులు శాస్త్రులు నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల. చెప్పండి, ఏమవ్వాలంట? మీ నీతి అధికం అవ్వాలి, అధికం అవ్వాలి. అప్పుడే మీరు నిత్య జీవములోనికి వెళతారు, నిత్య జీవములోనికి వెళతారు. పరిసయ్యులు శాస్త్రులు నీతి కంటే మీ నీతి ఎక్కువ అవ్వాలి. ఎందుకు ఎక్కువ అవ్వాలి అంటే, వాళ్ళు వాళ్ళని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళని దగ్గరకు తీసే వాళ్ళని దగ్గరకు తీస్తారు. కానీ మీరైతే ఏం చేయాలో తెలుసా? మీరైతే ఏం చేయాలో తెలుసా? మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను కూడా మీరు ప్రేమించాలి. పరిశుద్ధాత్మ మాలో కృమ్మరించబడింది అని సాక్ష్యము చెప్పే ముందు దేవుని ప్రేమ ప్రవాహముగా కుమ్మరించబడిన దానికి ప్రతిఫలంగా ఏం చేయాలంటే మనం చూపించాలి. ఎక్కడికి వెళ్ళి చూపించాలంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళి చూపించద్దు, నీ ఇంట్లో చూపి, నీ అత్తమామల మీద చూపి, నీ భర్త కసాయివాడు ఆయన మీద కూడా, దేవుని ప్రేమ ఎరగనివాడు ఆయన మీద కూడా చూపి, మరి ఇంకెక్కడ చూపియాలయ్యా అంటే సంఘములో చూపి, నీ సహవాసములో చూపి, నీతో పాటు పని చేస్తున్న వారిలో చూపి. వాళ్ళు మంచి వాళ్ళు కాదంటే కాదు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఆ సంగతి తెలుసు. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని అంటే ఉండు, దానికి కూడా కాదంటలేదు. కానీ ఎంతో కొంత ప్రేమను మాట ద్వారాను, ఆదరణ ద్వారాను, ఏదో వాళ్ళు కలిగిన కష్టంలో దేవుని సువార్త ప్రకటించే విషయంలోనూ మరి నువ్వు ఎప్పుడు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నావు? ఏ విధంగా నువ్వు వాళ్ళకి నీలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందంటానికి ఒక నిర్వచనం అనేది కనబడాలి. చెప్పండి, ఏం కనబడాలండి? ఒక నిర్వచనం కనబడాలి, ఒకటి కనబడాలి. నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అని అంటే ఒక నిర్వచనం కనబడాలి. అది మనం ఒకటి క్రియ ద్వారా చూపించాలి. క్రియల లేని విశ్వాసము ఏమైపోయింది? చచ్చిపోయి సమాధి చేయబడింది. నాకు చాలా విశ్వాసం ఉంది. ఎందుకు? నీ చేతితో క్రియ అయినను నీవు చేయవు. ఎలాంటి వాళ్ళంటే, ఆ కాలంలో ఆ ఇశ్రాయేల్లో ఉన్న శాస్త్రులు లాంటి వాళ్ళు, పరిసయ్యులు లాంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంత పెద్ద ఆ పంచాంగం అంటారు, హిందూ భాషలో పంచాంగం అంటారు కదా, అది తీస్తే ఇంత పెద్ద చేట భారతం ఉండిద్ది. అలాగనే వాళ్ళు కూడా ఆ ధర్మశాస్త్ర ఉపదేశాన్ని ఏం చేస్తారంటే, ఈ దరి నుంచి ఆ దరికి చెప్తారు. చెప్పండి, ఎక్కడి నుంచి? ఈ దరి నుంచి ఇంత పెద్ద టేబుల్ ఉందనుకో, ధర్మశాస్త్రాన్ని పరిచేసి ఈ దరి నుంచి ఆ దరికి చెప్తారు. కానీ క్రియల విషయంతో వచ్చేసరికి, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలోకి వచ్చేసరికంట ఇలా చిటికిన వేలు కూడా ఎత్తారంట. చెప్పండి, ఏం చేయరు వాళ్ళు? పాటించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ చిటికిన వేలుతో కూడా వాళ్ళు పని చేయరంట. అంటే క్రియల రూపంలోకి వచ్చేసరికి ఈ ధర్మశాస్త్రం అంతా బోధిస్తారు. ఏదైనా ధర్మశాస్త్రంలోని మంచి క్రియ రూపంలో చేయేసరికి, అంటే ఇంత చిన్న ఆ క్రియ రూపంలో కూడా వాళ్ళు ఏం చేయరంట? కనపరచురు. దాని అర్థం అది. చిటికిన వేలుతో కూడా ఎత్తరు అని అంటే, ఆ క్రియను అనేది ఇంత కూడా ఎదటి వారికి వాళ్ళు మేము బోధించువారు మాత్రమే, దాన్ని అనుసరించే వాళ్ళం మేము కాదు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. వాళ్ళు అంటా ఉంటారు. అంటే వాళ్ళ విశ్వాసము కంటే మన విశ్వాసం ఏమైపోవాలి? వాళ్ళ నీతి కంటే మన నీతి ఏమవ్వాలి అంటే ఎక్కువ అవ్వాలి. చెప్పండి, ఏమవ్వాలండి? ఎక్కువ అవ్వాలి. వాళ్ళకంటే మేము కొంచెం తక్కువేలేని ఎప్పుడు మనము తక్కువ చేసుకోకూడదు. ఎదుటివాడికి ప్రేమ లేదు. మరి క్రీస్తు ప్రేమ నీలో ఉందని అంటున్నావు కదా. దేవుని నేను నిజంగా అసలు నా అంత భక్తి పరులు లేరు. కొంతమందికి అయితే నా అంత నీతిమంతులు లేరు అనే గర్వం. చెప్పండి, నా అంత నీతిమంతులు లేరు. మరి నీ అంత నీతిమంతులు లేకపోతే మరి ఇంకా పరిశుద్ధుడైన దేవుడు ఎందుకు? ఇంకా మన నీతి ఆయన ఎదుట మురికి గుడ్డ వలె ఉందంట. నువ్వెంత నీతిమంతుడు అయినావు, తల్లి గర్భములో నుంచి పుట్టినది మొదలుకొని మరలా నీ జీవిత కాలంలో మరణించేంత వరకు నీలో ఎవడు లోపము కనుక్కోపోయినా కానీ నీవు అపవిత్రుడివే. నువ్వు పుట్టినది మొదలుకొని నీ నోటి ద్వారా కానీ, నీ చూపు ద్వారా కానీ, నీ చేతి ద్వారా కానీ,
నీ దేహమందు ఏ పాపము జరిగించకపోయినా గాని